నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ ప్రయాణం 3వ భాగం, ఆఖరి భాగం వింటారు. పైన నాకున్న ప్రేమ అనే బలహీనతని రూపురేఖ లేకుండా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాం. మెట్ట మీదికి వచ్చేసరికి చటుక్కున గుర్తుకొచ్చింది స్వాముల వారి ప్రసంగం విషయం. ఆయన కలకత్తా వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఇటెక్కడికి? పరధ్యానంలో నడుస్తున్నాననుకుని మూర్తి హెచ్చరించాడు. రామకృష్ణ మిషన్కి అన్నాను. అతను పకపక నవ్వేశాడు. ఏ అంత గురెప్పుడు కుదిరింది అమ్మగారికి? పరీక్షల వైరాగ్యమా? ఛీ అని 2 అడుగులు ముందుకు వేశాను. అమాంతం నా చెయ్యి గట్టిగా పట్టుకుని కుడివైపుకు లాక్కు వెళ్ళాడు. నీ గాంభీర్యం చూస్తే కొంపతీసి నిజంగానే మఠంలోకి వెళ్ళిపోతావని భయం వేసింది అన్నాడు, ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ. మా ఇంటి దరిదాపులకు వచ్చే వరకు నా చెయ్యి వదలలేదు మూర్తి. మర్నాడు పొద్దున్న 10 గంటలకి 2 పుస్తకాలు చేతపుచ్చుకుని బయలుదేరాను. లైబ్రరీ కనుక్కుని పిన్ని ఏమీ అడగలేదు. తిన్నగా రామకృష్ణ మిషన్కి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ఎవరికోసమని అడగాలి, ఏమని చెప్పాలి అని సంశయిస్తుండగానే ఎదురుగా రైల్లో కనిపించిన స్వాములు వారు కనిపించారు. నన్ను చూడగానే ఎంతో ఆదరంగా ఆహ్వానించి కూర్చోపెట్టారు. ఎదురుగా ఆయన కూర్చున్నారు. మీరింకా కలకత్తా వెళ్ళకపోవడం నా అదృష్టం, కానీ మీ ప్రసంగాన్ని మాత్రం వినలేకపోయాను. కారణాంతరాల వల్ల నా ప్రయాణం ఇవాల్టి వరకు వాయిదా పడిందమ్మా. నిన్ను మళ్ళీ చూడగలగడం నాకు సంతోషదాయకంగా ఉంది. చదువు ఎట్లా సాగుతున్నది తల్లి? మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడదామని వచ్చానండి. మీకు ఇప్పుడు అభ్యంతరం ఏమైనా ఉంటే చెప్పండి. ఎప్పుడొచ్చి కలవమన్నా కలుస్తాను. చెప్పమ్మా, ఏం మాట్లాడాలనుకున్నావు? నేను నీకు చేయగలిగిన సేవ ఏమైనా ఉంటే చెప్పు తల్లి. ఇంత ఉత్తముడైన మనిషిని మరెక్కడా చూడలేదనిపించింది. నేను కూడా మీ మార్గాన్నే అనుసరించడానికి నిశ్చయించుకున్నాను గురువుగారు. నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది అన్నాను ఆయన కన్నుల్లోకి చూస్తూ. స్వాముల వారు చిరునవ్వు నవ్వి, ఇంత పిన్న వయస్సులో నీకు వైరాగ్య భావాలు కలగడానికి కారణాలేమిటమ్మా అన్నారు. సమాధానం టక్కున చెప్పలేక తల వంచుకున్నాను. పరిష్కరించలేని సమస్యలు ఎదురైనప్పుడు అసహాయంగా దేవుడి వైపు మొగ్గుతాడు మానవుడు. కానీ దేవుడి మౌనం అర్థం కాదు. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే మానవుడు తన్ను తాను అర్థం చేసుకోగలగాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే నీ చుట్టూ పరివేష్టించి ఉన్న సమస్యలు వాటంతటవే పరిష్కృతమవుతాయి. సమస్య పరిష్కారానికి మార్గం సమస్యల నుంచి దూరంగా పారిపోవడం కాదు, సమస్యలని సృష్టించుకోకపోవడమే మార్గం. ఒక సమస్య నుంచి నువ్వు పారిపోతే మరొక సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ సమస్యలన్నీ నీ మనస్సులో పుట్టినవే. నీ మనస్సుని నువ్వు విపులంగా అర్థం చేసుకున్న నాడు నీకు మనశ్శాంతి లభిస్తుంది. ఆయన ధోరణి నాకు అర్థం కాలేదు. నా అజ్ఞానాన్ని దాచుకోలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కొన్ని జ్ఞాపకాలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి. ఈ జ్ఞాపకాల వలలో చిక్కుకున్న నేను చేయగలిగింది ఏమిటి? ఈ బంధనంలోంచి ఎలా బయటపడగలను? మీరే చెప్పండి అన్నాను అశాంతి రేగుతూ ఉండగా. జ్ఞాపకాలు చాలా హానికరమైనవమ్మా. గతించిపోయిన వాటి గురించి, జరిగిపోయిన సంఘటనల గురించి జ్ఞాపకాలు నిన్ను వర్తమానం నుంచి దూరం చేస్తాయి. వర్తమానానికి తగిన ప్రాముఖ్యాన్ని ఇవ్వకుండా నీలోని శక్తినంతటినీ పుంజుకుని తాము సజీవము శక్తి సంపన్నము అవుతాయి. గతించిన సంఘటనల గురించి తదేకంగా ఆలోచించడం ద్వారా నీ ప్రస్తుత కర్తవ్యాలను విస్మరిస్తున్నావు.
ఈ విస్మరణ మరికొన్ని అవాంఛితమైన సంఘటనలకు దారితీస్తుంది. ఆ సంఘటనలు మళ్ళీ గతానికి చెందిపోతాయి. వాటి జ్ఞాపకాలు మరికొన్ని నిన్ను స్వాధీనం చేసుకుంటాయి. ఈ జ్ఞాపకాలన్నీ నీ మెదడు తయారు చేసుకుంటున్నవే. అంతటికీ మూల కారణం నీ మనస్సు. కొన్ని విషయాలని అంత సులభంగానూ త్వరితంగానూ ఎందుకు మర్చిపోతావు? వాటిపైన తగినంత ఆసక్తి లేక, అవునా? ఈ గతించిన సంఘటనలు కొన్ని నీకు ఆసక్తి కలిగించేవి. అందువల్లనే నీ మనస్సు వాటిని పదిలపరుచుకుంటున్నదే. మార్గాంతరం ఏమిటి? వాటికి ప్రాముఖ్యాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడమే. గతించిన వాటికి విలువ లేదని నువ్వు గ్రహించినప్పుడు జ్ఞాపకాలు వాటంతట అవే వాడి జీవరహితమైపోతాయి. వర్తమానాన్ని నీ అదుపులో ఉంచుకో. గతించిన దానికి వగచి వర్తమానాన్ని వదులుకోకు. నువ్వింకా చిన్నదానివి. జ్ఞానార్జన చెయ్యవలసిన అగత్యం ఇంకా ఎంతైనా ఉంది. తాత్కాలిక ఉద్రేకానికి లొంగి పరిస్థితుల నుంచి పారిపోవడం సంస్కారుల లక్షణం కాదు. మనస్సు ప్రశాంతమైనప్పుడు, నా అన్నది నీలో మిగలనప్పుడు నిజమైన వైరాగ్యాన్ని పొందుతావు. ప్రస్తుతం నిన్ను బాధపెడుతున్న సమస్యల గురించి దూరంగా పారిపోయి నువ్వు సాధించగలిగిందేమీ లేదు. సమస్యల నుంచి కాదు నువ్వు పారిపోయేది, నీ సమస్యలకు సంబంధించిన పరిస్థితుల నుంచి. కానీ సమస్యలెప్పుడూ నీలోనే ఉంటాయి. నీ మనస్సే నీ సమస్యల కర్మాగారం. హఠాత్తుగా నీ మనస్సు నుంచి నువ్వు పారిపోగలవా? దానికి కృషి అవసరం, అప్రమత్తత అవసరం. నువ్వు విద్యావతివి. నీకింతకన్నా ఏం చెప్పనమ్మా? వెళ్ళి ప్రస్తుతానికి శ్రద్ధగా చదువుకో. స్వాముల వారి మీద ఉన్న భక్తిభావం కొద్దీ మారు వాదించలేకపోయాను. ఆయన చెప్పిన దాన్ని మననం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పి నమస్కరించి ఇంటి ముఖం పట్టాను. దారిలో కాల్టెక్స్ దగ్గర మూర్తి ఎదురయ్యాడు. ఎవరికైతే దూరం కావాలనుకుంటున్నానో అతనే మరింత దగ్గరకు వస్తున్నాడు. నిమిత్తమాత్రంగా పలుకరించాను. ఎండలో ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు ఆప్యాయంగా నన్ను చూస్తూ. రామకృష్ణ మిషన్ నుంచి. వెంటనే అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఇదిగో, నీ బుర్రలో ఏదో తిరుగుతోంది. నిన్న హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మనిషివి మారిపోయినట్టుగా వింతగా ప్రవర్తిస్తున్నావు. ఏంటి నీ ఉద్దేశం? మాట్లాడవే. చెప్పరాదు? నా మీద ప్రేమ ఇంకేమీ లేదని, మీ నాన్న చూసిన సంబంధమే చేసుకుంటానని స్పష్టంగా చెప్పరాదా? ఈ ముసుగులో గుద్దులాటలెందుకు? మూర్తి కంఠం వణికింది. ఎండకి మొహం మరింత ఎర్రబడింది. మూర్తి, నువ్వు ఊహించింది నిజం కాదు. పోనీ నిజమేదో చెప్పు, తొందర పెట్టాడు మూర్తి. సరే పద, చెప్తాను. అటు పక్కనున్న జీడితోపు వైపు దారి తీశాడు. చాలా దూరం నడిచి బాగా నీడగా ఉన్న చోటు చూసుకుని పెద్ద జీడి మామిడి చెట్టు కింద రాలిన ఆకుల మీద కూర్చున్నాం. నా చేతిలోని పుస్తకాలు తీసుకుని తల కింద పెట్టుకుని పడుకున్నాడు మూర్తి. నా చేతిని లాక్కుని గుండె మీద పెట్టుకున్నాడు. చెప్పు అన్నాడు. నా ఒళ్ళంతా జలధరించినట్టయింది. చెయ్యి వెనక్కి లాక్కోబోయాను. మరింత గట్టిగా పట్టుకున్నాడు. అతని గుండెలు తీవ్రంగా కొట్టుకుంటున్నాయి. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నా చెయ్యి కూడా కదులుతోంది. మూర్తి, హైదరాబాద్ నుంచి వస్తూ దారిలో రాజమండ్రిలో ఓ పూట ఉన్నాను అన్నాను. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా అని. అచ్చా, రాజమండ్రిలో ఎవరున్నారు నీకు? ఇక్కడ నీ దర్శనం లేక నేను గిలగిల్లాడిపోతుంటే నువ్వు పెత్తనాలు చేస్తున్నావన్నమాట. అతను నవ్వుతూనే అన్నప్పటికీ నేనిక్కడ నిష్కల్మష ప్రేమతో నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు వెళ్ళి మరొకడికి శరీరాన్ని అప్పగించొచ్చావా అంటున్నట్టు తోచి మూర్తి కళ్ళలోకి చూడలేకపోయాను. రాజమండ్రిలో నా స్నేహితురాలు సుధ ఉంది. ఎవరినో దిగబెట్టడానికి స్టేషన్కి వచ్చారట. నన్ను చూడగానే వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉండమని బలవంతం చేశారు. బలవంతం చేశారని ఉండిపోయావు. అంతేకాదు మూర్తి, ఆ రాత్రి సుధ మోగుడు నన్ను ఎంత నిగ్రహించుకుందామన్నా నా గొంతులో బాధ, భయం స్పష్టమవుతున్నాయి. ఎలా కొనసాగించాలో, ఏ మాటల్లో చెప్పాలో తెలియక తలెత్తి మూర్తి మొహంలోకి చూశాను. అతని చూపులు వేటగాడి బాణాన్ని ఎదుర్కొంటున్న లేడి చూపుల్లా ఉన్నాయి. అతని పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఆ పిడికిలిలో నా చేతివేళ్లు నలిగిపోతున్నాయి.
వెంటనే ఏదో మొండి ధైర్యం ఆవహించింది. రాత్రి నేను నిద్రలో ఉండగా సుధ మొగుడొచ్చి నా గొంతు పూడిపోయింది. తల వంచుకున్నాను. మూర్తి పిడికిలి పాషాణమైపోయింది. నా వేళ్లు విరిగిపోతాయి అనుకున్నాను. అతని కన్నుల్లోని భయ విహ్వలతను భరించలేకపోయాను. చివరికి ప్రాణం బిగబెట్టుకొని చెప్పవలసిన మాటలు చెప్పేశాను మంత్రముగ్ధల. ఠక్కున నా చెయ్యి పట్టు వదిలేశాడు. అతని గుండెల మించి నా చెయ్యి కిందకి జారిపోయింది. నాకు తెలుసు మూర్తికిది విద్యుదాఘాతమని. సాంప్రదాయకమైన కుటుంబంలోంచి వచ్చిన ఎవరికైనా అది ఆఘాతమే. దాన్ని తట్టుకుంటాడని నేను అనుకోనూ లేదు. చాలాసేపు అతనేమీ మాట్లాడలేదు. నేను ఎండి రాలిన ఆకుల్ని చూస్తూ అతనేమంటాడోనని ఎదురు చూస్తూ కూర్చున్నాను. మెల్లిగా లేచి మోకాళ్ల మీద గడ్డం అంచి కూర్చున్నాడు. 2 చేతుల వేళ్లను జుట్టులో నుంచి పోనిస్తూ, నాకెందుకు చెప్పావు రమా అన్నాడు. బాధగా మూలిగినట్టుంది అతని గొంతు. విశాలమైన నుదుటి మీద అడ్డంగా 3 గీతలు పడ్డాయి. చెప్పకుండా ఎలా ఉండను మూర్తి? మనసులో ఇటువంటి భీకర సత్యాన్ని దాచుకుని నీతో ఎలా జీవించగలననుకున్నావు? ఆకాశం వంక చూస్తూ అడిగాడా ప్రశ్న. మూర్తి సామాన్య మానవుడు, సాంఘిక నియమాలు ఎరిగినవాడు, ప్రేమించాననుకున్నవాడు. అంతకన్నా ఏమని అడుగుతాడు? పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. మూర్తి, పొరపడుతున్నావు. అన్యాయంగా నిన్ను నీ ప్రేమతోనే బంధించాలని నేను ఆలోచించటం లేదు. నా బలహీనత వల్ల కలిగే ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను. అందులో నిన్ను ఇరికించడం నా అభిమతం కాదు. ఇప్పుడు నేనేమైపోవాలి? కళ్ళు మూసుకుని అస్పష్టంగా గొణుక్కున్నాడు. అతన్ని ఏ విధంగా సముదాయించను? చెట్టు మీది కాకి రెక్కలు విదిలించుకుని రివ్వున ఎగిరిపోయింది. చెట్టు ఆకులు కొన్ని గలగలమంటూ మా మీద రాలాయి. మూర్తి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి నా వంక చూశాడు. చటుక్కున నా చేతులు 2 పట్టుకుని, రమా, రమా, నేనేమైపోను? నువ్వు లేకుండా నేనేమైపోను అన్నాడు. మూర్తిని చూస్తుంటే పసిపిల్లవాడు గుర్తుకొచ్చాడు. గుండెల్లో పొదివి పట్టుకోవాలనిపించింది. నేనెక్కడికి పోతాను మూర్తి? చచ్చిపోవడం లేదు కదా. కలిసి జీవించనంత మాత్రాన్ని ఏమవుతుంది? నీ మీద ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. స్థలానికి సమయానికి అతీతంగా ఉంటుంది. నా మాటలు వినిపించుకోలేదు. మరింత ఉద్వేగపడుతూ, నువ్వు కావాలి రమా, నువ్వు కావాలి, కానీ ఇలా కాదు, ఇలా కాదు అంటూ అరిచాడు. మూర్తి చేతుల్లోంచి నా చేతుల్ని విడిపించుకున్నాను. ఇంతటి ఆవేశపరుణ్ణి, అమాయకుణ్ణి ఎలా ప్రేమించానా అని ఆశ్చర్యపోయాను. లే మూర్తి, పోదాం పద, ఆలస్యం అవుతోంది అంటూ లేచి పుస్తకాలు తీసుకున్నాను. జీడి మామిడి తోపులోంచి రోడ్డు దాకా మౌనంగా నడిచాం. మలుపు రాగానే అతను ఏమీ అనే అవకాశం ఇవ్వకుండా నేనే, వెడతాను మూర్తి, క్షమించమని అడిగే అర్హత లేకపోయినా అడుగుతున్నాను, క్షమించు అనేసి ఇంటి దారి పట్టాను. పైన ఎండ, లోపల బాధ. ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా మూర్తి ప్రవర్తన నన్ను విపరీతంగా బాధ పెట్టింది. అకస్మాత్తుగా అగాధంలోకి పడిపోయినట్టుగా ఉంది. నిస్సహాయంగా అనిపించింది. కర్తవ్య విమూఢురాలినైపోయాను. మనస్సు నిర్జీవమైపోయింది. యాంత్రికంగా నడిచి వెళ్ళాను ఇంటికి. అలా ఉన్నావేమిటే అంది పిన్ని నన్ను చూడగానే. పుస్తకాలు బల్ల మీద పడేసి మంచం మీద వాలిపోయాను. ఎండ దెబ్బ కొట్టిందో ఏమో, లేచి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కురా, కాస్త అన్నం తిందుగానివి అంది. సమాధానం చెప్పకుండా చూరు వైపు చూస్తూ ఉండిపోయాను. ఆలోచనలు గూళ్ళు కట్టుకోసాగాయి. నా సంగతి వినగానే మూర్తి నన్ను ఏవగించుకుంటాడని, నా మీద ప్రేమ చంపుకుంటాడని నేను ముందే ఊహించుకున్నాను. జరగనున్న దాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధురాలినయ్యాను. కానీ అనుకున్నదే తీరా జరిగేటప్పటికీ అంతులేని బాధ. అంతరాంతరాలలో
ఇంకా మూర్తి నన్ను అర్థం చేసుకుని నన్ను వివాహం చేసుకుంటాడనే ఆశ కొన ఊపిరితో ఉండడం వలన అతనిపై ఆశ నాలో ఓ మూల స్థావరం ఏర్పరచుకున్నట్టు నేను అణుమాత్రమైనా గ్రహించలేదా? లేక గ్రహించి కూడా నన్ను నేను మభ్యపెట్టుకోజూచానా? సర్వసంసిద్ధతతో ఎదురుచూసిన దానికి క్షోభదేనికి? మూర్తి నన్ను నిరాకరించినంత మాత్రాన నేను బాధపడ్డం దేనికి? నిన్న అతనికి వివాహం గురించి చెప్పిందంతా అర్ధశూన్యమేనా? కాదు కాదు. నేనెంతో ఆలోచించుకుని నేను సంపూర్ణంగా నమ్మినదాన్నే అతనికి చెప్పాను. నన్ను నేను మోసగించుకోలేదు. మూర్తి ప్రవర్తన నాకు అనుగుణంగా లేదని బాధపడ్డం భావ్యం కాదు. నా బాధకి అహంభావం తప్ప మరో కారణం లేదు. అన్ని అనర్థాలకి ఈ అహంభావమే మూల కారణం. దాన్ని అణుచుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. నా మనస్సులో బాధ నాకు అర్థమైపోయింది. మనస్సు తేలిగ్గా ఉంది ఇప్పుడు. ఎవరి కోసమైతే మొన్నటి నుంచి వ్యక్తావ్యక్తంలో సంఘర్షణకు లోనయ్యానో వారికి నేను అక్కర్లేదిప్పుడు. బాధ్యత తీరిపోయింది. ఆత్మవంచనకి గాని పరవంచనకి గాని ఆస్కారం లేదిప్పుడు. మోహం గాని ప్రేమ గాని లేదిప్పుడు. నేను అనుసరించదలుచుకున్న మార్గానికి ఆటంకాలు లేవిప్పుడు. నిస్సంకోచంగా నిదానంగా వెళ్ళొచ్చును. నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. మధ్యాహ్నం 3 కాఫీ తాగి కట్టుబట్టలతో బయలుదేరాను స్టేషన్కి. స్వాముల వారితో కలిసి, ఆయన వద్దన్నా సరే ఆయనతో కలిసి కలకత్తా వెళ్ళిపోవాలని బయలుదేరాను. లైబ్రరీకి వెడుతున్నానని చెప్పాను పిన్నితో. ఆఖరి బంధనాన్ని తెంచుకునే సమయంలో చిన్న అబద్ధం ఆడక తప్పలేదు. బస్సు కోసం నిలబడ్డాను. ఒకటి తర్వాత మరోటి పోటీ పడుతూ 2 బస్సులు టౌన్ వైపు వెళ్ళిపోయాయి. టౌన్ నుంచి ఒక్కటీ రాలేదు. ఎదురు చూస్తున్నాను. హఠాత్తుగా రామ్మూర్తి గారు కనిపించారు. దూరాన నా వైపే నడిచి వచ్చేటట్టున్నారు. ఈయన్నిప్పుడు ఎలా తప్పించుకోవడం? ఒట్టి జిడ్డు మనిషి, పట్టుకుంటే వదలడు. ఏదైనా పని మీద ఆయన మరోవైపుకు పోతే బావుణ్ణు అనుకున్నాను. ఏమమ్మా ఎండలో నిలబడ్డావు? ఎక్కడికేమిటి ప్రయాణం అన్నాడు నన్ను సమీపించి. నా గుండె దిగజారిపోయింది క్షణం సేపు. మొండిగా గుండె కుదుటపరుచుకుని స్టేషన్ కండి అన్నాను. మీ వాళ్ళెవరన్నా వస్తున్నారేమిటి? అవునండి అన్నాను తడుముకోకుండా. ఆ మాత్రం అబద్ధం ఆడక తప్పలేదు. ఈ జనం మధ్య ఉంటే అడుగడుగున అబద్ధాలు ఆడడం అనివార్యమవుతుంది. సత్యవాక్ పరిపాలనకెంత కట్టుబడి ఉన్నప్పటికీ ఎదుటివారి మనస్సు కష్టం కలుగుతుందనో, వారికి ఇబ్బంది కలుగుతుందనో ఎన్నో చిన్న చిన్న అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో. గుడ్డిలో మెల్ల అన్నట్టు నా అదృష్టం కలిసొచ్చి టౌన్ వెళ్లే బస్సు మరోటి దూసుకుంటూ వచ్చి మా ముందు ఆగింది. రామ్మూర్తి గారు చప్పున అందులోకి ఎక్కి ఓసారి వెనక్కి తిరిగి నా వైపు చూశారు లోపలికి వెళ్ళి కూర్చునే ముందు. ఇంకా అడిగి అన్ని విషయాలు తెలుసుకోలేకపోయానే అన్న బాధ ఆయన మొహంలో స్పష్టంగా కనిపించింది. ఒకరికి అదృష్టాన్ని చేకూర్చినదే మరొకరికి దురదృష్టానికి హేతు అవుతుంది. ఈ లోకపు తీరే అంత. ఈ సంఘర్షణల్లేని స్వార్థరహిత వాతావరణంలోకి నేను వెళ్ళబోతున్నానని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. బస్సు వచ్చింది. స్టేషన్కి వెళ్ళేసరికి రైలు వచ్చేసి ఉంది. హడావిడిగా టిక్కెట్టు కొనుక్కుని రైలు దగ్గరికి పరిగెత్తాను. స్వాముల వారు కనిపిస్తారేమోనని ఆతృతగా అన్ని పెట్టెల వైపు చూస్తూ హడావిడిగా నడుస్తున్నాను. హఠాత్తుగా పరిచయమైన నవ్వు కనిపించింది. నడక ఆపి అటువైపు చూశాను. శేఖరం నవ్వుతూ రైలు దిగుతున్నాడు. నేను తేరుకునే లోపునే నన్ను సమీపించాడు. హలో, నేనింత అదృష్టవంతుణ్ణి అనుకోలేదు. అనుకోకుండా స్వాగతం లభించిందే. మర్యాద చిహ్నమైన చిరునవ్వు నవ్వాను. అతని సూట్ కేసు బెడ్డింగు దించుకుంటుంటే ఇటు అటు హడావిడిగా చూశాను. స్వాములవారి జాడేమన్నా కనిపిస్తుందేమోనని. శేఖరాన్ని వదిలిపెట్టి స్వాములవారిని వెతకటానికి వెళ్లాలంటే ఇబ్బందిగా తోచింది. నేను సన్యసించి కలకత్తా వెళ్లబోతున్నానని శేఖరంతో చెప్పడానికి మరింత ఇబ్బందిగా తోచింది. చేతిలోని టిక్కెట్టు చూసుకున్నాను. ఏం చేయనిప్పుడు? పదండి అన్నాడు శేఖరం. నేను చేయబోయే పని హాస్యాస్పదంగా చేసుకోవడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు కలకత్తా వెళ్ళడానికి తగిన సమయం అవునో కాదో తెలియలేదు.
ఎప్పుడూ ఏదో ఒక అడ్డం తగులుతూనే ఉండొచ్చును. ఈ లెక్కని ఎప్పటికి సాధ్యమవుతుంది? ఇంతవరకు వచ్చాక ఇక వెనుదీయకూడదు. చెబితే అతను అర్థం చేసుకోకపోడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఎవరికోసమన్నా ఎదురు చూస్తున్నారా? అన్నట్టు మీరు స్టేషన్కి ఎందుకు వచ్చారు? తెగించి చెప్పేశాను. కలకత్తా వెడదామనుకుంటున్నాను. అతను వెంటనే ఎందుకు ఏమిటి అంటూ గాబరా పడలేదు. తాపీగా అడిగాడు. నిజమా? సామాన్ ఎక్కడ పెట్టారు? ఒక్కరూ వచ్చారే? మీ పిన్ని బాబాయ్ కులాసాగా ఉన్నారా? వివరంగా చెప్పడం తప్పనిసరైంది. రామకృష్ణ మిషన్లో చేరడానికి వెడుతున్నాను. అందరిలాగా మామూలు జీవితం జీవించాలని లేదు నాకు. మీ వాళ్ళకి తెలుసునా? నిదానంగా అడిగాడు. చిరునవ్వు నవ్వుతూ, తెలియదనుకోండి. తెలిస్తే ఆపు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు కదా అన్నాను. నేనలా చేయనని మీకు ధైర్యం ఏమిటి? అన్నాడు మృదువుగా నవ్వుతూ. మీరంత ఉద్వేగపరులు కాదనుకుంటాను. సానుభూతితో అర్థం చేసుకుని నన్ను ప్రోత్సాహపరుస్తారన్న నమ్మకం నాకుంది అన్నాను అతని ముందు కాళ్లకి బంధం వేస్తున్నట్టుగా. నా మీద ఆ మాత్రం సదభిప్రాయం ఏర్పడింది, అంతే చాలు. కానీ ఒక్క విన్నపం. ఏమిటన్నట్టు చూశాను. మీతో కాసేపు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి అని రిస్ట్ వాచి చూసుకున్నాడు. ఇంకా చాలాసేపు ఆగుతుంది రైలు అన్నాడు. సరేనన్నాను. స్వాముల వారిలాగే శేఖరం కూడా సమంజసంగానూ నిర్వివాదంగానూ మాట్లాడగలడన్న భావం కలిగింది. అతనేమంటాడో విందామన్న కుతూహలం కూడా కలిగింది. సామాను తీసుకుని రైల్వే రెస్టారెంట్లోకి వెళ్ళాడు. హాల్లో గోడమూల 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడ కూర్చున్నాం. 2 కాఫీలు ఆర్డర్ చేశాడు. ఎదురుగా కొంచెం దూరంలో చౌదరి నన్ను చూసి చిరునవ్వుతో పలుకరించాడు. సమాధానంగా చిరునవ్వు నవ్వాను. శేఖరం వెనక్కి తిరిగి చూసి, ఎవరతను అన్నట్టు నాకేసి చూశాడు. మా క్లాస్ ఫెలో అన్నాను. పరీక్షలు ఎప్పటినుంచి? బాగా చదివారా? శేఖరం ఆ ప్రశ్న అడగడంలోని యుక్తిని నేను అర్థం చేసుకోకపోలేదు. నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన తర్వాత కూడా మామూలుగా యథాలాపంగా నా చదువు ఎలా సాగుతోందని అడగడంలో అతని ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు. అలా ఈ కబురు ఆ కబురు చెప్పి మరిపించడానికి నేనేం పసిపాపని కాదు. సర్వర్ కాఫీలు పట్టుకొచ్చాడు. సిగరెట్ యాష్ట్రేలో పడేసి కాఫీ కప్పు నా చేతికిచ్చాడు శేఖరం. సర్వర్ నా ఎదురుగా పెట్టిన కప్పు మరోటి ఉన్నప్పటికీ శేఖరం నా ముందున్న కప్పుని తన ముందుకి లాక్కున్నాడు. ఈ రైలుకే నేను వెళ్ళాలి అన్నాను. కబుర్లతో కాలక్షేపం చేసి రైలు దాటిపోయేటట్టు చేద్దామనే అతని ఉద్దేశ్యమైతే అతని గడుసుతనానికి లొంగిపోయేటంత తెలివి తక్కువ దాన్ని కాదు అని సూచిస్తూ, అలాగే తప్పకుండా విడుదురుగాని, మిమ్మల్ని జాగ్రత్తగా రైలెక్కించే పూచి నాది అన్నాడు నా సంగతి పసిగట్టేసినట్టు. తొందరపడి అనవసరంగా భుజాలు తడుముకున్నానేమో అనుకున్నాను. కాకపోయినా ఈ సమయానికే అతను వాల్తేరెందుకు రావాలి? ఏదన్నా పని మీద వచ్చారా ఇక్కడికి? ఇంత త్వరలో వస్తున్నట్టు మొన్న నేను బయలుదేరేటప్పుడు చెప్పలేదే? సంభాషణ అతని వైపుకి మొగ్గేటట్టు అడిగాను. ఆ విధంగానైనా నా గురించి వివరాలు అతనికి చెప్పే అవసరాన్నించి తప్పించుకోవచ్చుదని. ఎలాగో ఈ కాసేపు గడిపేస్తే నేను రైలెక్కిపోవచ్చు. నన్ను బతిమాలి గాని బలవంతం చేసి గాని నా ప్రయాణాన్ని ఆపు చేసే చనువు చొరవ అతనికి లేవు. ఆ ఆలోచన రాగానే నా గుండె కొంచెం కుదుటపడింది. మీతో మాట్లాడదామనే వచ్చాను. అతని కన్నుల్లో కొంటెతనం లాంటిదేమైనా కనిపిస్తుందేమోనని చూశాను. పైకి కనిపించకపోయినా నన్ను హేళన చేయడానికే ఆ మాటలు అన్నాడని అనుమానం వేసింది. నేను వెళ్ళిపోతున్నట్టు కలొచ్చిందా? వేళాకోళం కాదు, గంభీరంగా అన్నాడు. ఇది మరీ బాగుంది. వేళాకోళం ఆడుతున్నది మధ్య నేనా? ఆ వేళ మీరు స్టేషన్కి చాలా ఆలస్యంగా వచ్చారు. మీతో సావకాశంగా మాట్లాడే అవకాశం లభించలేదు. ఆ రోజు పొద్దున్న మీ ఇంటికి వెళ్ళాను మీతో మాట్లాడదామని. మీరెవరో స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్ళారని చెప్పారు మీ అమ్మగారు. ఏమైనా సరే మీతో వివరంగా మాట్లాడాలనుకున్నాను. మీరన్నట్టు కల రాలేదు కానీ ఏదో అనిర్వచనీయమైన శక్తి మాత్రం నన్ను తొందర పెట్టింది వాల్తేరు వెళ్ళి రమ్మని. వెంటనే సెలవు పెట్టి బయలుదేరాను. ఇప్పుడు మళ్ళీ మొదటికొస్తాళ్లా ఉంది భగవంతుడా అనుకుని టైం చూసుకున్నాను. అది గమనించినట్టు అతను వెంటనే లేచాడు. అమ్మయ్యా అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు సరాసరి రైలు దగ్గరికి తీసుకుపోలేదు. వెయిటింగ్ రూమ్ వైపు దారి తీశాడు. అతన్ని అనుసరించాను.
చూస్తే అక్కడ చాలామంది జనం ఉన్నారు. ఇక్కడొద్దు, అలా ముందుకు పదండి అన్నాడు. ప్లాట్ఫామ్ చివరిదాకా వెళ్ళి అక్కడ మట్టి నేల మీద పెట్టే బెడ్డింగు పడేశాడు. తన పెట్టె మీద నన్ను కూర్చోమని తాను బెడ్డింగ్ మీద కూర్చున్నాడు. జేబులోంచి సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే తీసి సిగరెట్ ముట్టించాడు. సిగరెట్ నిదానంగా కాలుతోంది. వలయాలు తిరుగుతూ క్రమంగా దూరమై గాలిలో కలిసిపోతున్న సిగరెట్టు పొగని చూస్తున్నాను. అతను నా మొహాన్ని పరిశీలిస్తున్నట్టు తోచింది. పొగని చూడ్డం మానేసి అతని కళ్ళలోకి చూశాను. అతను చెక్కు చెదరలేదు, నన్నే చూస్తున్నాడు. చంద్రుణ్ణి తదేకంగా చూడగలిగినట్టు తొట్రుబాటు లేకుండా అతని చూపుల్ని తట్టుకోగలిగాను. చివరికి అన్నాడు, అయితే మీకు జీవితం మీద విరక్తి కలిగిందన్నమాట. నేను సమాధానం చెప్పలేదు. అది ప్రశ్న రూపంలో లేదు కాబట్టి. అంత తొందర పెట్టిన కారణం ఏమిటో చెప్తారా? దానికి సమాధానం చెప్పలేదు. ఎక్కడి నుంచి చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో తెలియక. మీకింకా నా మీద తగినంత నమ్మకం కుదిరినట్టు లేదు. దయచేసి నా ఉనికిని, నా వ్యక్తిత్వాన్ని మర్చిపోయి మీతో మీరు చెప్పుకుంటున్నట్టుగా చెప్పండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతకన్నా నేను కోరేదేమీ లేదు. మరొక సిగరెట్ వెలిగించాడు. మూర్తి మా యూనివర్సిటీలో లెక్చరర్. అతను నేను ప్రేమించుకున్నాం, వివాహం చేసుకుందాం అనుకున్నాం. అందువల్లనే మిమ్మల్ని ఒప్పుకోలేదు. అమ్మని నాన్నగారిని నిరుత్సాహపరిచి బాధ కలిగించి హైదరాబాద్ నుంచి వస్తూ దారిలో రాజమండ్రిలో మా స్నేహితురాలి బలవంతం మీద ఒక్కరోజుకని వాళ్ళ ఇంట్లో దిగాను. ఆ రాత్రి మా స్నేహితురాలి భర్త నేను నిద్రలో ఉండగా వచ్చి నన్ను స్వాధీనపరుచుకున్నాడు. ఆ విషయాన్ని నాలోనే దాచుకుని మా ప్రేమ వివాహాన్ని కలుషితం చేయదలుచుకోలేదు. నేను దాచినంత మాత్రాన నా మనస్సు కానీ శరీరం కానీ పరిశుద్ధం కాలేవు. ఆత్మవంచన చేసుకోవడమే కాకుండా నా స్వార్థ బుద్ధితో మూర్తిని కూడా వంచినట్టవుతుంది. అతనితో చెప్పడానికి సంశయించాను మొదట. అతను నాకు దూరం అయిపోతాడేమోనన్న భయంతో. మనసులో కొంత సంఘర్షణ జరిగిన తర్వాత మరో మార్గం స్ఫురించింది. అతనితో అసలు ఈ విషయమే చెప్పకుండా కేవలం నేను వివాహం చేసుకోదలుచుకోలేదు అని చెప్పి రామకృష్ణుని మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. స్వార్థం కోసం మూర్తిని మోసగించి కానీ ఒప్పించి కానీ వివాహం చేసుకునే బదులు ఈ మార్గం ఉన్నతమైందిగా తోచింది. మూర్తికి నా ఉద్దేశం చెప్పాను. అతను అర్థం చేసుకోలేదు. వివాహం ఎందుకు చేసుకోదలుచుకోలేదో చెప్పమని నిలదీశాడు. అసలు సంగతి చెప్పేశాను. అతను నీళ్ల కుండీలో పడ్డ ఎలుక పిల్ల గట్టు మీదికి రాలేక లోపల నీళ్లలోకి పోలేక గిలగిల్లాడినట్టు బాధపడ్డాడు. అతని మానసిక బలహీనత చూశాక మరింత విరక్తి పుట్టింది. ఆఖరి దమ్ము పీల్చి సిగరెట్ అవతలికి విసిరేశాడు శేఖరం. పొగ పక్కకి తప్పుకుంది. నిశ్చలంగా నా కేసు చూస్తూ అన్నాడు, అంతా బాగానే ఉంది, కానీ మీరు వేదాంత మార్గాన్ని అనుసరించవలసిన అగత్యం ఏమిటి? వివాహం చేసుకుని తీరాలని లేదు, అలాగని సన్యాసం పుచ్చుకోవాలని ఎక్కడా లేదే. నా పెదిమెలు కదిలాయి. నన్నేమీ చెప్పనివ్వకుండా అతనే మళ్ళీ అన్నాడు, మీరు శరీర పారిశుద్ధ్యం, ఆత్మవంచన అంటూ చాలా మాటలు వాడారు. అసలు పారిశుద్ధ్యం అంటే ఏమిటి? శరీరాన్ని నిర్బంధంలో పెట్టినంత మాత్రాన పరిశుద్ధంగా ఉన్నట్టేనా? మనస్సు మాటేమిటి? మనస్సులోని ఆలోచనలు పరిశుద్ధంగా ఉంచగలరా? ఏదో బలీయమైన కారణాంతరాల వల్ల బ్రహ్మచర్యం అవలంబించినంత మాత్రాన నేను బ్రహ్మచారిని అన్న స్పృహ అతనికి లేకుండా ఎలా ఉంటుంది? అంటే కేవలం బాహ్య పరిస్థితుల వల్ల శరీరాన్ని నిర్బంధంలో ఉంచాడన్నమాటే కదా. ఎవరైనా ఆకర్షణీయమైన స్త్రీని చూడగానే తాత్కాలికంగా అతని మనసు చెలించవచ్చు, కానీ అతను సాధన చేసి అలవర్చుకున్న సంస్కారం, ఆత్మశిక్షణ శరీరాన్ని అదుపులో ఉంచగల శక్తిని అతనికిస్తాయి. నేను బ్రహ్మచారిని అన్న స్పృహ అతనికి ఉన్నంతకాలం పారిశుద్ధ్యం అనే పదానికి అర్థం లేదు. ఆ స్పృహ శరీరాన్ని నిర్బంధించినంతకాలం ఉండి తీరుతుంది. అలాగే పాతివ్రత్యమును. పాతివ్రత్యం అలవర్చుకుంటే వచ్చేది కాదు. పతివ్రతగా ఉండాలి అన్నంత మాత్రాన పాతివ్రత్యం సిద్ధించదు.
మీరిప్పుడు సన్యాసం పుచ్చుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఎందువల్ల సన్యాసం పుచ్చుకున్నారో ఆ కారణం మీ మనస్సులోంచి తప్పుకుంటుందా? ఆ స్పృహ మీలో ఉన్నంతకాలం మీ సన్యాసానికి అర్థం లేదు. మరో విషయం చూడండి. మీ స్నేహితురాలి భర్త చేసిన పనిని మీరు ఏవగించుకుంటున్నారు 2 కారణాల వల్ల. ఆ పని సాంఘిక నీతి నియమాలకు విరుద్ధం కావడం వల్లను, మీ మనస్సంతా మూర్తి వైపు మొగ్గి ఉండడం వల్లను. అవునా? మీరు కారులో రోడ్డు మీద పోతూ ఉంటే ఎదుట్నుంచి ఎవరో నియమాలకు వ్యతిరేకంగా మరో కారు నడిపించుకుంటూ వచ్చి మీ కారును ఢీకొంటాడు. మీ కారు దెబ్బతింటుంది. మీరు మాత్రం సరి అయిన మార్గాన్నే నియమబద్ధంగానే వెళ్ళారు, అయినా కారు పాడైంది. అక్కడ మీ మనస్సు నియమోల్లంఘనం గురించి బాధపడవలసిన అవసరం లేదు కదా. కారుని బాగు చేయించుకుంటారు అంతే. ఆ కారు నిరుపయోగమని తేలితే మరో కొత్త కారు కొనుక్కుంటారు. లేకపోతే మరో వాహనం మీద ప్రయాణం చేస్తారు, లేదా కాలినడకని పోతారు. అంతేగాని ఆ రోడ్డు మించి ఇంకెప్పుడు పోను అని మూర్ఖంగా పట్టుపట్టరు కదా. ఇంతకీ ఏం చెబుదామని ఇతని ఉద్దేశ్యం అనుకున్నాను. రమా, ఆశ్చర్యంగా అతని వైపు చూశాను. ప్రప్రథమంగా నన్ను చనువుగా సంబోధించాడు. నీకు తెలివితేటలున్నాయి, అందుకే నీ మీద నాకు గౌరవం, అభిమానం. నువ్వు చదువుకుని శాస్త్ర పరిశోధన చేసి పైకి రాగల స్తోమత ఉన్నదానివి. నువ్వు వృధా అయిపోవడం నాకు ఇష్టం లేదు. పరీక్షలైపోగానే హైదరాబాద్ రా. ఈ లోపున నీ రీసెర్చ్కి అమెరికాలో స్కాలర్షిప్ కోసం ప్రయత్నిస్తాను. దొరక్కపోదు, లేకపోయినా ఎలాగో అలా సాధించి వెళ్ళేటట్టు చేస్తాను. నువ్వు నా కూడా ఉండి, నాకు చేదోడు వాదోడుగా ఉండి శాస్త్ర పరిశోధనలో కృషి చేస్తే మనం సాధించలేందుండదు. నీ తోడు కావాలి నాకు. జీవన సహచరులుగా ఉండడానికి ఆడపిల్లలు అనేక మంది దొరుకుతారు, కానీ నీలా ఆలోచనాశక్తి ఉన్న ఆడపిల్ల దొరకడం అరుదు. అరుదైనదే నాకు కావలసినది. ఇంతకాలం నేను ఆగినది కూడా అందుకే. నాకు జరిగిన సంఘటన విషయం, అటువంటి అల్ప విషయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. నాకు ఆసక్తి లేదు. అంటే నీతి నియమాలంటే లెక్క చేయరా? చెయ్యనని కాదు. ఆ మాటకొస్తే ఆడవాళ్ల మీదే నాకు పెద్ద ఆసక్తి లేదు. అంచేత నేను అటువంటి పని చేయడానికి ఆస్కారం లేకపోయింది ఇంతవరకు. ఒకవేళ ఎవరైనా తప్పు పని చేసిన వాళ్ళని నడివీధిలో నిలబెట్టి అగ్ని సంస్కారం చెయ్యాలనే తత్వం కాదు నాది. నా ఆలోచనలు, ఆశయాలు వేరే స్థాయికి చెందుతాయి. మిమ్మల్ని నేనెప్పుడూ ప్రేమించలేదు. నిన్ను ప్రేమించానని నేను అనలేదే. ప్రేమ అని ఈ రోజుల్లో వాడుతున్న పదానికి అర్థం లేదు. చూడగానే కలిగే భావం ప్రేమ కాదు. పై పరిచయాలతో ఏర్పడే స్నేహమూ ప్రేమ కాదు. అది మోహమైనా అవుతుంది, ఆకర్షణైనా అవుతుంది. ప్రేమ అనేది రక్త సంబంధం వల్ల కలుగుతుంది, లేదా సహజీవనంతో పుట్టి పెరుగుతుంది. ప్రేమ వివాహం కానంత మాత్రాన మన తల్లిదండ్రులకి ఒకరిపై నొకరికున్న అనురాగం ప్రేమ కాదనగలవా? వాళ్ల 30 ఏళ్ల కాపురంతో వాళ్ళు సాధించింది అదే. ఏదో ఒక ధ్యేయం పెట్టుకుని సహజీవనం చేయడంలో ప్రేమ ఆవిర్భవించి క్రమక్రమంగా విస్తృతమవుతుంది. అల్ప విషయాలలో వచ్చే మనస్పర్ధలకి అప్పుడు విలువుండదు. అటువంటి ప్రేమ అన్ని ఒడిదుడుకులకు తట్టుకోగలుగుతుంది. తగిన వ్యక్తిని ఎంచుకుని సహజీవనం ప్రారంభిస్తే ప్రేమ గురించి ప్రత్యేకం ఆలోచించవలసిన అవసరం ఉండదు. తగిన వ్యక్తిని ఎంచుకోవడంలో తొందరపడకూడదు. ఇన్నాళ్ళు నీ కోసం ఆగినందుకు నేను విచారించడం లేదు. ఇటువంటి మాటల కోసమే నేను మూర్తిలో వెతికాను. నన్నొక వ్యక్తిగా గుర్తించి నన్ను గౌరవించగల సహచరుని కోసమే మూర్తిలో వెతికాను. ఇంకా అన్వేషణలో ఉండగానే ప్రేమ అనే పొగమంచు నా దృక్పథాన్ని కప్పేసింది. ఆ పొగమంచు వెనుక నా ఆశయం కరిగిపోయినట్టుగా శేఖరం మాటలు నాకు కనువిప్పు కలిగించాయి. నా సాహచర్యాన్ని వాంఛించే వ్యక్తిని స్పష్టంగా గుర్తించాను. రైలు కూత వినిపించింది. నేను కదల్లేదు. మరొకసారి హెచ్చరించి రైలు కదిలింది. నేను చెలించలేదు. రైలు నా ముందు నుంచి సాగిపోయింది. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత స్వర్గీయ అప్పూరి ఛాయాదేవి గారు రచించిన కథ
ప్రయాణం విన్నారు. ఈ కథ 1965 జ్యోతి మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.